తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికుల బాధ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది చెప్పాలి. వారికి సంబంధించినటువంటి జీతభత్యాలు ఇప్పటికే 30% పెంచాలంటూ ఆయా శాఖకు చెందినటువంటి అధికారులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులను కలిసిన తర్వాత కూడా వారి పరిస్థితి దయనీయంగా మారుతుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా గతంలో ఏదైతే మీ సినిమా రేట్లకు సంబంధించినటువంటి ఇష్టం ఉన్నప్పుడు 100 ఉన్నటువంటి టికెట్లు 150 రూపాయలు చేయడము, 70 రూపాయల నుంచి 80 రూపాయలు పెంచడం తర్వాత మీ యొక్క సినిమా బడ్జెట్లు పెరిగినంత మాత్రాన మీ యొక్క జీవితాలు మారినాయి తప్ప ఆ సినిమాలో పనిచేసేటువంటి మేమంతా కూడా మా జీవితాలంతా కూడా అక్కడే ఉన్నాయి. కేవలం 700 నుంచి 1000 రూపాయలు 1500 తీసుకున్నటువంటి రోజువారీ జీతభత్యాల విషయం మీకు ఇంకా చెప్పనవసరం లేదంటూ కూడా కొంతమంది నాయకులు శ్రీకాంత్ కావచ్చు, వలీషే కావచ్చు, ఎంత ముఖ్యులంతా కూడా రోజు వారికి ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం కళ్యాణ్ లాంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు, ఎటువంటి మనం పట్టించుకోకపోవడం రోజుకు మనకంతా కూడా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి షూటింగ్స్ అంతా కూడా ఆపి కొంత నిరసనలు అక్కడ ఆగ్రహం చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా మనం రోజు వారి న్యూస్లలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు, మనమంతా చూస్తాం. అయితే ఇదే సంగతి సంబంధించినటువంటి ప్రముఖ సినీ తార నటి అయినటువంటి అనేక మంది మాట్లాడారు. ఆ యొక్క జీతాభత్యాలకు సంబంధించినటువంటి మాట్లాడి మీరు ఒక సెటిల్ చేసుకోవాలి తప్ప ఈ యొక్క సినిమాలకు సంబంధించినటువంటి ఎటువంటి కాకుండా కూడా చూశారు. మొన్నటికి మొన్న అంటే మొన్న అపాయింట్మెంట్ అడిగితే ఈరోజు కూడా ఒక సినీ ప్రముఖ నటుడైనటువంటి చిరంజీవి గారితో ఈ యొక్క భేటీ అయ్యి తనకున్నటువంటి బాధలు, తనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతా కూడా చెప్పడంతో వారు కూడా టైం ఇవ్వడము, ఒక పక్క ఎవరైతే చిరంజీవి గారు ఉన్నారో చిరంజీవి గారు ఒక పక్క ఇటు డైరెక్టర్లతోటి, ఇటు ప్రొడ్యూసర్లతోటి, ఇటు ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి వర్కర్లతోటి సమావేశం, రెండు పక్కల సమావేశం అయ్యి అసలు నిజాలు ఏంటి, అసలు ఎవరికి సపోర్ట్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయకుండా పర్లేదు కానీ ఎవరికి తటస్థంగా మాట్లాడాలంతా ఆయనకు అంతా తెలిసినప్పటికీ ఇక రానున్న రోజుల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారో, లేకపోతే సపోర్ట్ చేసినా చేయకపోయినా సినిమా అనేది ఆగకుండా చూడాలి, లేకపోతే ఆ సినిమాలో పనిచేసేటువంటి కార్మికుల జీవితాలు రోజువారి జీతభత్యాల ఆధారపై ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలను ఆపేయొద్దు, మీరు ఒక నిరసనను తెలియజేయాలి తప్ప ఈ విధంగా బైకాట్ చేయొద్దు అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది బైకాట్ చేసినా సరే ఆ యొక్క స్థానాలలో వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశం నుంచి కూడా ఆర్టిస్టులను కావచ్చు, మేకప్ ఆర్టిస్టులను కావచ్చు, మేకప్ టెక్నీషియన్స్ కావచ్చు, లైట్ మెన్లను కావచ్చు, మరి ఇతర టెక్నీషియన్లను కూడా ఇంపోర్ట్ చేసి మరీ చేస్తున్నారు. అయితే వారికి మాత్రం రాజభవనంలా రెస్పెక్టు, ఫుడ్డు, బెడ్డుతో పాటు 5 స్టార్ హోటల్లో ఉంచేటువంటి క్రమ మనకెందుకు పట్టింది? ఆ యొక్క జీతభత్యాలు ఏందో మాకు పెంచితే మేము కూడా ఇంతే స్థాయిలో తీసినటువంటి ఘనత మాకుంది. ఒక పుష్ప, ఒక బాహుబలి, ఒక RRR సినిమా తీసినటువంటి టెక్నీషియన్లు మేమంతా కూడా వదిలేసి మీరు పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి టెక్నీషియన్ ఎందుకు పిలుస్తారు? తెలుగు తల్లి బిడ్డలమని చెప్పుకున్నటువంటి మనమంతా కూడా మీరు మా పొట్టలు కొడుతున్నారంటూ కొంతమంది బాధ, వాళ్ళ ఆవేదన చెప్తున్నప్పటికీ ఆ యొక్క జీతభత్యాల మీద మాత్రం ఇంకా వివరణ రాలేదు. చిరంజీవి గారిని మేము మర్యాదపూర్వకంగా కలిసాము, మేము మాట్లాడాము, వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అతను కట్టుబడి ఉంటామంటూ కూడా కొంతమంది ప్రముఖులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు కావచ్చు, మా యొక్క ప్రతినిధులు ప్రత్యేకంగా వారితో చర్చించి కొంత ముఖ్యులతో ఏదైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ ఛాంబర్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో అటు కార్మికులకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, డిఓపీలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటు ప్రొడ్యూసర్లు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చూస్తే ఈ యొక్క గొడవ ఇప్పట్లో తెగేటట్టు అయితే మనకంతా కనిపిస్తూ ఉండలేదు. అయితే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇప్పటికే చిన్న సినిమాలు చనిపోతున్నాయి, ఈ యొక్క భారీ రేట్లు కావచ్చు, ఫిలిం ప్రొడ్యూస్ సంబంధించినటువంటి ఆ యొక్క బడ్జెట్ విలువలతో కూడినటువంటి బడ్జెట్ ఉండే కానీ ఇప్పుడు చనిపోతూ ఉన్నాయి. మీకు ఒకసారిగా జీతం పెంచమంటే, ఈ యొక్క జీతభత్యాలు పెంచమంటే మా చిన్న సినిమాలు ఏం అవ్వాలి అంటూ కూడా కొంతమంది డైరెక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అందరినీ కాదు, కొంతమందిని పెంచుతాం, కొంతమందిని ఇంకొంచెం పెంచుతామని చెప్పేసి ప్రముఖ ప్రొడ్యూసర్లంతా కూడా సోషల్ మీడియాలో మాట్లాడారు. వాళ్ళంతా కూడా మనము ఎస్కే కళ్యాణ్ మాట్లాడారు, అలా విధంగా వాళ్ళు మాట్లాడడం మనమంతా చూస్తున్నాం. అయితే కొంతమందిని పెంచుతారట, కొంతమంది తగ్గిస్తారట, అంటే తగ్గించడం అంటే రోజువారీ ఇస్తారట. ఈ యొక్క లెవెల్ అయిన తర్వాత ఎవరిని ఏం పెంచాలి, ఎవరికి ఎంత ఇవ్వాలని చెప్పేసి మెయింటైన్ చేసే పరిస్థితి అయితే మన మధ్యలో ఇప్పుడైతే కనిపిస్తా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ముఖ్య పదవిలో ఉన్నటువంటి
చిరంజీవి గారిని వాళ్ళు కలవడం, ఆ యొక్క మంతనాలు జరపడం, ఆ యొక్క బాధలు చెప్పడం అసలు ఏ విధంగా సూచిస్తూ ఉన్నది. అటు ప్రొడ్యూసర్లకు దగ్గరైనటువంటి తను, ఇటు డైరెక్టర్లకు సర్ది చెప్పుకోవాల్సిన తను, ఇటు కార్మికులతో పాటు సర్ది చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత తనకు ఉన్నప్పటికీ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక పెద్ద ఆయనగా ఒక పెద్ద కులంగా మనం ఎట్లా భావిస్తామో ఒక కుటుంబ పెద్దగా ఆయన భావిస్తున్నప్పటికీ ఆ పెద్దవారు ఉన్నటువంటి ఆ హోదాలో తను ఏ విధంగా డిసైడ్ అవుతారు, ఇటు వాళ్ళని సపోర్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళను ఇంకేమన్నా ఆచితూచి మాట్లాడతారనేది కూడా చిరంజీవి మాటలో మనమంతా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే కలిసిన తర్వాత వాళ్ళ బాధలేంటి, వాళ్ళ రోజువారీ జీతభత్యాలు కూడా అడిగి తెలుసుకోవడం, వాళ్ళ యోగక్షేమాలు బాగోగులు తెలుసుకున్న తర్వాత మనకంతా కూడా ప్రెస్ మీట్ల ద్వారా అయినా లేదంటే ప్రెస్ ద్వారా అయినా వాళ్ళు వెల్లడించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనం అక్కడ ఉన్నటువంటి నూతన సమాచారం అయితే అందుతోంది. చూడాలి కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరిగినటువంటి అన్ని గొడవలకు కేవలం జీతభత్యాలే కారణమా లేకపోతే ఇక్కడ టెక్నీషియన్లకు మార్పిడి చేస్తున్నటువంటి అంటే వీళ్ళని రీప్లేస్ చేస్తున్నటువంటి గొడవలు కూడా తరచూ జరుగుతున్నాయి. వాళ్ళని రీప్లేస్ చేస్తారా లేదంటే వాళ్ళు టాలెంట్ హంట్ కోసం చూస్తున్నారా లేకపోతే వాళ్ళ జీతభత్యాలే మెయిన్ మోటోగా కూడా కొన్ని రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. కెమెరామ్యాన్ నరేందర్తో కలిసి సురేష్, ఉప్పల్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.